ఇక నిన్న విడుదలైన లాసెట్లో 72.66% ఉత్తీర్ణత. 3 ఏళ్ల కోర్సులో టాపర్ అంబేద్కర్, 5 ఏళ్ల కోర్సులో టాపర్ శ్రీరామ్. ఉత్తీర్ణులైన 4 ట్రాన్స్జెండర్లు. కౌన్సిలింగ్ షెడ్యూల్పై త్వరలో ప్రకటన. న్యాయ విద్యకు సంబంధించి రాష్ట్రంలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. లాసెట్ 2024లో 72.66% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో 3 ఏళ్ల లా కోర్సులో 73.27%, 5 ఏళ్ల లా కోర్సులో 65.12% ఉత్తీర్ణులయ్యారు. పీజీఎల్ సెట్లో 84.65% నమోదైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మి, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు. 3 ఏళ్ల లా కోర్సు పరీక్షకు 27,993 మంది అభ్యర్థులు హాజరవగా వారిలో 20,510 మంది ఉత్తీర్ణులయ్యారు. 5 ఏళ్ల కోర్సులో 8,412 మంది హాజరైతే 5,478 మంది ఉత్తీర్ణులయ్యారు. పీజీఎల్ సెట్లో 3,863 మంది అప్లై చేసి 3,270 మంది పరీక్షకు రాశారు, ఉత్తీర్ణులయ్యారు. వీళ్ళు ఎగ్జామ్కి వచ్చి వీళ్ళు ఉత్తీర్ణులయ్యారు. 5 ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకోగా వారిలో పరీక్షకు హాజరైన 4 ఉత్తీర్ణత సాధించారు. కాగా లాసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.